ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ప్రధాని మోదీ రాహుల్ గాంధీ ఖర్గేలను కలవబోతున్నారు. ఈ నెల 8, 9వ తేదీలో హైదరాబాద్ లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కు హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తారు. పలువురు కేంద్ర మంత్రులను కూడా ఇన్వైట్ చేయనున్నారు. అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ కు చేరుకుని హుస్నాబాద్ లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. రైట్, సీఎం షెడ్యూల్ కు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ స్వామి. ఈరోజు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఆఫ్టర్ దట్ మళ్ళీ అక్కడ మాట్లాడిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా ఏ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు? ఓవరాల్ గా షెడ్యూల్ ఏంటి? ఆశా, సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ కు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని ఆహ్వానించడం కోసం స్వయంగా ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్లి పలువురు నేతలను కూడా ఆయన కలిసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ప్రధానంగా ఈ మోడీకి ప్రధానమంత్రి మోడీని ఆహ్వానించిన తర్వాత ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను, అదేవిధంగా రాహుల్ గాంధీతో పాటు మిగతా పలువురు కేంద్ర మంత్రులని, కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా కలిసి ఆయన స్వయంగా వాళ్ళందరినీ కూడా గ్లోబల్ సమ్మిట్ కి రావాలని చెప్పేసి కూడా ఆహ్వానిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 8వ తేదీ 9వ తేదీ నిర్వహించేటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ కి పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరుతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగానే వివిధ కీలకమైన నేతల్ని, దేశవ్యాప్తంగా ఉన్న పలువురు పారిశ్రామికవేత్తల్ని, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల్ని, వివిధ టెక్ జాయింట్స్ ని, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఇటు కేంద్ర మంత్రుల్ని, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీతో సహా అందరినీ ఆహ్వానించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి స్వయంగా నిర్ణయించారు. పలువురు కేంద్ర మంత్రుల్ని, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ మోడీని ఆయనే స్వయంగా కలిసి ఆహ్వానాలు అందజేస్తారు. మిగతా రాష్ట్రాలకు సంబంధించి అధికార యంత్రాంగం వారు వెళ్లి ఈ ఆహ్వానాలు అందజేయనున్నారు. మొత్తానికైతే ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి తానే స్వయంగా వెళ్లి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి అందరికీ ఆహ్వానాలు అందజేయబోతున్నారు. ఈ రోజు ఢిల్లీ వెళ్లిన తర్వాత వారందరూ కూడా కలిసి జరిగే సమ్మిట్ సంబంధించిన వివరాలు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి వివరించి ఆయనను స్వయంగా రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. ఆ తర్వాత వైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్ భవన్ కి వెళ్లి అక్కడనే పలువురు కేంద్ర మంత్రులకు, అదేవిధంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకి, సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీకి వీళ్ళందరూ కూడా ఆహ్వానాలు స్వయంగా అందజేసి ఆహ్వానించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణకు పెద్ద ఎత్తున కూడా ఒక బ్రాండింగ్ క్రియేట్ చేయాలి. దాంతో పాటు పెట్టుబడులు ఆకర్షించాలి. ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పనులు అధికార యంత్రాంగం చకచకా కొనసాగిస్తున్నారు. ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఒకవైపు పరోక్షంగా వాటిని సమీక్షిస్తూనే మరోవైపు ఇటు ముఖ్యమంత్రి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విషయంలో ఎప్పటికప్పుడు వాటిని సమీక్షలు చేస్తూ దానికి సంబంధించిన డాక్యుమెంట్లు రూపొందించే పనిలో కూడా ఉన్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత మరోవైపు